బ్రేకింగ్ న్యూస్. ఆర్మీ తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సమస్యలు ఇతర పరిపాలనాపరమైన సమస్యల సత్వర పరిష్కారంపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అత్యంత కీలకమైన ఈ భేటీలో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, మేజర్ జనరల్ అజయ్ మిశ్రాతో పాటు ప్రభుత్వానికి చెందిన అధికారులతో పాటు ఆర్మీ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఆర్మీ తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సమస్యలు ఇతర పరిపాలనాపరమైన సమస్యల సత్వర పరిష్కారంపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్మీ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. వాసు, ఈ సమావేశంలో ఎటువంటి పురోగతి సాధించబోతున్నారు? ఆర్మీ మధ్య తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఎటువంటి పరిష్కారం చూపే ప్రయత్నం జరుగుతోంది? అయితే కమాండ్ కంట్రోల్లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులతో పాటు సిఎస్ రామకృష్ణరావుతో పాటు ఆర్మీ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి 4 పోలీస్ కమిషనర్లతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు పలు శాఖల సెక్రటరీలు సిఎస్ రామకృష్ణరావు కూడా హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణలో ఆర్మీ భూముల భద్రతకు సంబంధించితో పాటు మరోపక్క పాలనా విభాగంలో ఉన్నటువంటి కొన్ని భూముల సమస్యలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి చర్చిస్తూ ఉన్నారు. అంటే ఈ సమస్యలను త్వరితగతిన పరిశీలన చేసి వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా కొన్ని, అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని రిక్వెస్ట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరోపక్క వాళ్ళ భూములకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. పాలనాపరమైనటువంటి ఇబ్బందులతో పాటు కొన్ని ఫిజికల్గా ఏదైతే కంటోన్మెంట్ లాంటి భూముల అప్పజెప్పే అంశానికి సంబంధించి ఆర్మీ భూములు అప్పజెప్పిన నేపథ్యంలో కూడా దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భూములు, అంటే కంటోన్మెంట్లో ట్రాఫిక్ సమస్యగా మారింది. కంటోన్మెంట్ స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, మరోపక్క మెట్రో అలైన్మెంట్ పొడిగింపు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొన్ని ఆర్మీ ల్యాండ్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాటి క్లియరెన్స్ పైన కొంతకాలంగా ప్రభుత్వం వాళ్ళతో చర్చలు సాగిస్తూ ఉంది. ఆ చర్చలు కూడా ఒక కొలిక్కి వచ్చేటట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమయంలోనే కంటోన్మెంట్ ప్రజలకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆ భూములకు సంబంధించి. కాబట్టి ఆర్మీ అధికారులతో ఇది ఒక కీలక భేటీ అని చెప్పాలి. పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరయ్యారు. మరి పోలీస్ అధికారులకు, ఆర్మీ అధికారులకు ఉన్నటువంటి ఇతర ఇబ్బందులు, ఇతర సమస్యలపైన కూడా ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆర్మీ భూముల ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి ప్రధానంగా ఈ యొక్క ప్రయత్నమే సాగుతుంది. సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్, అంటే పూర్తిగా సివిల్కి సంబంధించిన ఇష్యూస్తో పాటు ఆర్మీ సంబంధించిన అధికారులతో పాటు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా లైజనింగ్ చేస్తూ కూడా పూర్తిగా ఆయన ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఏ భూములు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా అధికారులను అడిగి తెలుసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కీలక అధికారులందరూ కూడా ప్రస్తుతం అయితే అక్కడ భేటీ కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే ఈ యొక్క భేటీ ప్రారంభమై సుదీర్ఘంగా కూడా ఈ భేటీ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలతో పాటు ఇతర అభివృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బందిగా మారినటువంటి ఇతర సమస్యలపైన కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. మరోపక్క భద్రతా అంశాలకు సంబంధించినటువంటి ఇటు పోలీస్ అధికారులతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక ఆర్మీ అధికారులు ఇటు పక్కన పోలీస్ అధికారులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, హైదరాబాద్ అభివృద్ధితో పాటు భద్రతా అంశాలకు సంబంధించిన విషయాలతో పాటు భూములకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు ఇతర పాలనాపరమైన సమస్యలు వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి ఇరుపక్షాల అధికారులతో ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ఆర్మీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రభుత్వం వాటికి ఏం చెప్తోంది? సో ఈ మీటింగ్ తర్వాత ఆర్మీకి ఉన్నటువంటి ఇష్యూస్ దాదాపుగా కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? దాదాపుగా ఇష్యూస్ క్లోజ్ అయ్యే విధంగా ఏమైనా కనిపిస్తుందా పరిస్థితి? ఖచ్చితంగా కొంతకాలంగా కూడా సీఎస్తో పాటు పలుమార్లు ఆర్మీ అధికారులు భేటీ అయ్యారు. గతంలో సీఎంతో కూడా భేటీ అయ్యారు. కానీ ఈరోజు జరిగేటువంటి ఇది ఇంకా చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే ఉన్నటువంటి ఆల్ కమిషనర్లు, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీతో పాటు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు కూడా చాలా సీనియర్ అధికారులు లోకేష్ కుమార్ సంబంధించినటువంటి తో పాటు మరొక సిఎస్ రామకృష్ణరావుతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. అంటే ఖచ్చితంగా కూడా ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్మీ భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వానికి అవసరమైన భూములతో పాటు వాటికి సంబంధించిన భూముల విషయంలో కూడా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కొన్ని ఉంటే ఆర్మీ చేతుల్లో ఉన్నట్టు భూములకు సంబంధించి అంటే ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెట్రో ఎక్స్టెన్షన్ కు రోడ్ల విస్తరణకు ట్రాఫిక్ జామ్ కు కారణమవుతున్నటువంటి మరికొన్ని ప్రాంతాలలో కూడా ఆర్మీ భూములు ఉన్నటువంటి నేపథ్యంలో వాటి స్వాధీనానికి సంబంధించి కూడా ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆర్మీ అధికారులకు రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. దాని ప్రత్యామ్నాయంగా నగర శివారులో లేదంటే మరో ప్రాంతంలో కూడా కొన్ని భూములను వాళ్ళకు చూపించినట్టుగా తెలుస్తోంది. వాటి అగ్రిమెంట్ కి సంబంధించి కావచ్చు, వాటిపైన సంతకాల సేకరణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఎప్పుడు ఫైనలైజ్ చేయాలి. ఎందుకంటే దాదాపుగా గతంలోనే చర్చలన్నీ కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు తుదిదశకు చేరుతుంది కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఇటు ఆర్మీ ఇటు ఏదైతే రెవెన్యూ అధికారులతో పాటు మరొక రాష్ట్ర ప్రభుత్వంలో కీలక అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులను కూడా ఈ భేటీలో ఉండడం జరిగింది. వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు. ఆ భూముల పరిరక్షణతో పాటు వాటి ఒప్పందాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి మాత్రం సీఎం ఈ రోజు ఒక తుది సమావేశం చేస్తారు. ఈ సమావేశం చాలా కీలకంగా కాబోతుంది. హైదరాబాద్ నగరానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఆర్మీకి ఉన్నటువంటి ఇతర సమస్యల పరిష్కారం మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. సుదీర్ఘంగా మరికొంతసేపు కొనసాగే అవకాశం. ఆ తర్వాత ఎలాంటి ఒప్పందాలు కుదిరాయి, ఏ భూముల అప్పగింతకు వాళ్ళు ముందుకొచ్చారు, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎలాంటి భూములు ఇవ్వబోతుంది, అసలు నిజంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయబోతా ఉన్నారు, వాటిని పరిష్కారానికి ఎలా కృషి చేయబోతున్న అంశంపైన ప్రధానంగా ఈ చర్చ సాగుతున్నట్టుగా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ వాసు. సో ఆర్మీ తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి భూ సమస్యలు, ఇతర పరిపాలనాపరమైన సమస్యల సత్వర పరిష్కారం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. సో దీంట్లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్మీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమై సో ఎట్లా పరిష్కారం చూపాలి అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు.